హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాము. స్పెషల్గా ఈ ట్రైన్ జర్నీ ఎందుకంటే యాపిల్ కోసం. యాపిల్కి ట్రైన్ అంటే ఇష్టమా లేకపోతే అది ఒక్కసారైనా ఎక్కాలని తనకు ఆతృతన తెలియదు, కానీ తను అంటే ఇంతవరకు బస్సు, బైక్, ఆటో ఇలాంటివన్నీ ఎక్కింది, ట్రైన్ కూడా ఎక్కింది. కానీ తనకు ఫస్ట్ బర్త్డే కాకముందు షాపింగ్ కోసమని వెళ్ళాము హైదరాబాద్కి, అప్పుడు ఎక్కించాము. తనకు అప్పుడు అంత తెలీదు అది ట్రైన్ అని, బస్సు, ఆటో ఇలా సపరేట్గా ఉంటాయని. అప్పుడు తనకేం తెలీదు. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి బస్సులు, ఆటోలు ఇలా అన్నీ ఉంటాయని. సో తను ఎప్పుడు మేము అంటే ఏదైనా విలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ గేట్ పడి ఉంటే అక్కడ ట్రైన్ని చూస్తుంది కదా, అది చూసినప్పుడల్లా ఒక్కసారైనా ట్రైన్ ఎక్కాలి అని తనకు అనిపించేదేమో. మాకు అనిపించింది. ఎప్పుడు చూసినా తను ట్రైన్ ఎక్కుదాం, ట్రైన్ అన్నం తినొస్తుంది, ట్రైన్ బజ్జుకుంది. తన మాటల్లో మాకు అనిపించేది ట్రైన్ ఎక్కాలి తను ఒక్కసారైనా అని. అందుకే తనని స్పెషల్గా తనని అంటే తన కోసం స్పెషల్గా మేము ట్రైన్లో వెళ్తున్నాము. స్పెషల్గా తన కోసమే నిజంగా, లేకపోతే మేము బస్సులో వెళ్ళే వాళ్ళం. తన కోసం కాబట్టి ఇలా ట్రైన్లో ప్లాన్ చేసాము. సో తనకు ఇది సెకండ్ ట్రైన్ జర్నీ. ఫస్ట్ అంత గుర్తులేదు, ఇదైతే తనకు సెకండ్ ట్రైన్ జర్నీ. సో మేమైతే స్టేషన్కి వచ్చాము. వచ్చిన తర్వాత ట్రైన్ కొంచెం లేట్ అయింది. అంటే తను ఇంటి దగ్గర రెడీ అయినప్పుడు వేయడం స్టార్ట్ చేసింది వెళ్దామని. సో మేము తొందరనే వచ్చేసాం ట్రైన్ టైం కంటే. అందుకే ఇలా టైంపాస్ చేస్తున్నాం. ఏం చేయాలో అర్థం కాక ఇలా బోర్ కొడుతుంటే చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ తినుకుంటూ టైంపాస్ మేము చేస్తుంటే యాపిల్ వాళ్ళ తాత ఏమో వచ్చిన ట్రైన్ దగ్గరికల్లా ఎక్కి దిగుతున్నారు. అలా మేము ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు 3-4 ట్రైన్స్ దిగుతున్నారు. మాది యూట్యూబ్ ఛానల్ శివరాణి వ్లాగ్స్. థ్యాంక్ యూ. అదే మాట మాస్క్ తీసి చెప్పు. మన ఫ్యాన్ అట. ఇగో కాదు మన ఫ్యాన్ అట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆటోగ్రాఫ్ టీ షర్ట్ పైన ఇవ్వమంటారా? టీ షర్ట్ పైన దాచి పెట్టుకో జాగ్రత్తగా, వాష్ చేయకు దాన్ని టీ షర్ట్ని. నువ్వు కూడా మా ఫ్యానా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా మా ఫ్యాన్ రా? థ్యాంక్ యూ. టికెట్ కొన్నా మీరైతే. అవి తిరిగిపోతున్నావు. అది ట్రైన్ ఎక్కినావు ఎట్లుంది? వస్తావా? తా దగ్గర ఉంటావా? ఏయ్ వస్తావా? తా దగ్గర ఉంటావా? అపి కూర్చుంటావా? కూర్చో మధ్యలో. హ్యాపీ, నువ్వు ట్రైన్ ఎక్కినావు కదా, ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుందా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా? దిగినాక చెప్పు. ఏంటిది మళ్ళీ హ్యాపీ? ఎవరికి? నీకు కాదు, సూర్యుడికి కదా. తనైతే ట్రైన్లో ఫుల్ ఎంజాయ్ చేసింది. అప్పుడు మాకు అనిపించింది అంటే పిల్లలకు ఇష్టమైనవి చేస్తే వాళ్ళకి ఇంత హ్యాపీనెస్ ఉంటుందని. సో అలా అని వాళ్ళు అడిగినవి అన్నీ చేయకూడదు, మనతోని పాసిబుల్ అయ్యేటి మాత్రమే చేయాలి. పాసిబుల్ కావాలి, ఇంకా వాళ్ళు అడిగిన దానికి రీజనబుల్గా ఉండాలి, అలా అయితేనే చేయాలి. సో మాకైతే పాసిబుల్ అయింది. ట్రైనే కదా ఎక్కిద్దాం అనుకుని ఎక్కించాము. ఎక్కినప్పటి నుంచి తనకు ఒక ఫ్రెండ్ దొరికింది. ఆ ఫ్రెండ్తోని ఎక్కిన దగ్గర నుంచి వచ్చే వరకు ముచ్చట పెడుతూనే ఉంది. తనకంటే పెద్దది ఒక పాప, ఇంకో పాప ఏమో తనకంటే చిన్నది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ట్రైన్ దిగే వరకు ముచ్చట పెడుతూనే ఉన్నారు. మేము రిజర్వేషన్ చేసుకోలేదు, ట్రైన్ కోసం ఏం చేసుకోలేదు. కానీ మాకు టికెట్స్ దొరుకుతాయి. టికెట్స్ అంటే ఎలా దొరుకుతాయి, కానీ సీట్స్ దొరుకుతాయా లేదా అనుకున్నాము. కానీ ట్రైన్ ఎంత ఫ్రీగా ఉందంటే చూస్తున్నారు కదా, మేము ఎంత హాయిగా కూర్చొని ట్రావెల్ చేస్తున్నామో. చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ మాత్రం. అసలు క్రౌడ్ లేదు. మేము చాలా క్రౌడ్ ఉంటారు కావచ్చు, యాపిల్ కోసం పోతున్నాం. పాపం అంత క్రౌడ్లో తనని పట్టుకొని ఎలా నిల్చోవడం, తను అన్కంఫర్ట్గా ఉంటుందేమో అనుకున్నాం. కానీ అలా అస్సలు లేదు, చాలా ఫ్రీగా ఉంది. కాకపోతే అందరికీ ఒక దగ్గర సీట్స్ దొరకలేదు. మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చున్నాము. మా మదర్స్, నేను ఒక దగ్గర, అత్తమ్మ మామయ్య ఒక దగ్గర.
ఆయన ఒక దగ్గర అలా దూరం దూరం కొంచెం పర్లేదు అలా అయినా సీట్స్ దొరికాయి. ఇంకా ట్రైన్లో సమోసాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు సమోసాలు అయితే కంపల్సరీ కొనుక్కునేదాన్ని. ఇప్పుడు ఈ మధ్యలో ట్రైన్ జర్నీ కొంచెం తక్కువ అయింది. అండ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఆ ట్రైన్లో సమోసాలు అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు 10 రూపీస్కి 5, 20 రూపీస్కి 10 అట్లా ఉండేటివి, కానీ ఇప్పుడు 20 రూపీస్కి 5 అంట. అది ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నావు నువ్వు? గట్టు నాది నీదా కాదు నాది. లే అమ్మ లే, అది నాది. ఎక్కడ? ఏ అమ్మాయి అది నాది. ఏ బొమ్మాయి నాదది. లే, నేను పెట్టినా, నేను తీసిన దానికి ఉంటే అక్కడుండే. ఇది నేను తీసిన, ఇది ఇదేరా. పప్ప బా మస్తు ఉన్నది వెదర్ చూడు. హ్యాపీ వెదర్ చూడు, హ్యాపీ ఎట్లుందో. స్నాప్ల పిచ్చి, ఒర్రుడు పిచ్చి. ఎక్కడ వండుకుంటావు? ట్రైన్లో నగ్గ పైనకి కొద్దిగా బెర్తులలో ఎక్కి పంటది. పైనకి పో, అవి సామాన్లు వేసుకునేటి. ఈ సామాన్ అయిపో, పెద్ద సామాన్ని. వచ్చేసినాం. ఇప్పుడు బాగా నడవాలనా? ఆ బోర్డు కాడికి నడుచుడా? హ్యాపీ ఏమవుతుంది? ఏమవుతుంది? రా ఇక పోరండా, చాలురా. బాయ్ అప్పుడు ట్రైన్కి. హ్యాపీ ఓయ్, అదేంది గొర్రెపిల్లమ్మ? గొర్రెపిల్లమ్మ, గొర్రెపిల్ల. గొర్రెపిల్ల నాకు ఇస్తారా? గొర్రెపిల్లని చిన్నప్పుడు, అది ఎప్పుడో. గనగడ లాలిపాపు కొనిరా, ఇప్పుడు రాదు ఇంటికి నువ్వు కొనియకపోతే. ఆంటీ ఆంటీ నువ్వు గాయని ఎందుకురా? అది నాది. నీదేది? రాదు కొరకుడే. చిన్నప్పుడు అందుకే పెద్ద ప్యాకెటే కొన్నాం. 20. ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ఊరికైతే రీచ్ అయిపోయాము. సో ఇదే అండి ఈరోజు వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు చూపించిన చాక్లెట్లు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అవంటే, ఇప్పుడైతే కనిపించట్లేదు.